శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 2వ అధ్యాయములో 88వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భక్తి ప్రపత్తులతో. అభ్యైస్తే కిము దీర్ఘకాల విమలై వ్యాధి ప్రధై దుష్కరై ప్రాణాయామస్యతై అనేక కరణైదుః ఆత్మకై దుర్జయైః యస్మిన్నభ్యుదితే వినశ్యతి బల్యే వాయుః స్వయం తక్షణాత్ ప్రాప్తుం తస్తహజ స్వభావమనిశం సేవేతమేకం గురుం. ఓ పార్వతీ, అభ్యసింపబడునవి యురోగ ప్రదములను కఠినములును నగు ప్రాణాయామములతోనూ ఇంకా ఇతర సాధనములతో ఏమి ప్రయోజనము? ఏ స్వరూపము కలుగుచుండగా బలవత్తరమైన వాయువు తనంతట దానప్పుడే అడుగునో అట్టి స్వరూపమును పొందుటకు సహజమైన ప్రకృతి గల అద్వితీయుడగు సద్గురువును ఎల్లప్పుడూ సేవించవలయను అంటూ ఉన్నాడు. చాలామంది దైవాన్ని తెలుసుకోవడం కోసం ఎక్కువ శ్రమిస్తూ ఉంటారు. సాధారణమైనటువంటి సునాయాసమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి కఠోరమైనటువంటి తపస్సులు, కఠోరమైనటువంటి ఉపవాసములు, కఠోరమైనటువంటి మార్గములలో ప్రయాణిస్తూ ఉంటారు దైవాన్ని తెలుసుకోవడానికి. ఆవిటి వలన ఏమిటి ప్రయోజనము? సహజ సిద్ధమైనటువంటి గాలి వ్యాపిస్తూనే ఉన్నది, సహజ సిద్ధంగా సూర్యరశ్మి వస్తూనే ఉన్నది, సహజ సిద్ధంగా ఈ యొక్క పంచభూతములు కూడా వాటిపైన అవి చేస్తూనే ఉన్నవి. పాంచ భౌతికమైనటువంటి ఈ దేహములో ఉన్నటువంటి జీవుడు ఏదో ఒక దీన్ని బంధించడం కొరకు జలస్పందన, వాయుస్పందన, అగ్నిస్పందన, ఈ విధంగా ఏదో ఒక శక్తులు సంపాదించాలి అని, ఆ యొక్క శక్తుల ద్వారా ఏదో చేయాలి అని మానవుడు తపిస్తూ ఉంటాడు. అందువలన వచ్చినటువంటి ప్రయోజనం ఏమున్నది? ఈ యొక్క సద్గురువును ఎల్లప్పుడూ సేవించేటువంటి విధానము తెలిసిన వారికి పై పనులు ఏమీ కూడా అవసరం లేదు. సద్గురువును సేవించే విధానము తెలిసిన మహనీయులు సద్గురువుని సేవించి సద్గురువు ద్వారా నిజము తెలుసుకొని నిశ్చింతగా ఉంటాడు. ఇంత కఠోరమైనటువంటి తపస్సులతో, ఇంత కఠోరమైనటువంటి ప్రయోగములతో ఏమి కూడా వారికి అవసరం ఉండదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.